హలో ఎవ్రీవన్. గత 10 ఇయర్స్‌లో కుకింగ్ యుటెన్సిల్స్ అంటేనే నాన్ స్టిక్ మయమైపోయింది. ఎక్కడ చూసినా నాన్ స్టిక్ తవా, నాన్ స్టిక్ కడాయి, నాన్ స్టిక్ స్కిల్లెట్స్ అన్నీ నాన్ స్టిక్కే. కానీ ఈ మధ్య కాలంలో నాన్ స్టిక్ యుటెన్సిల్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ మనమంతా తెలుసుకొని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తిరిగి మన ఐరన్, ఉక్కు, మట్టి కడాయి వీటికి వెళ్ళిపోతున్నాము. సో మేము కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి క్యాస్ట్ ఐరన్ తవా కొందాము అనేసి అనుకొని ఫైనల్గా తెచ్చేసుకున్నాం. వాటి సీజనింగ్ ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా చూసేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేమైతే క్యాస్ట్ ఐరన్ది కడాయి, గ్రిల్ ప్యాన్ ఇంకా దోశ తవా తీసుకున్నాము. ఇవి ఆల్రెడీ ప్రీ సీజన్డ్వి తీసుకున్నాము, కానీ మేము ఇంకొకసారి కూడా సీజనింగ్ చేసుకుందాం అనుకున్నాము. దీనికోసం ఏదైనా ఆయిల్ తీసుకోవాలి. వంట నూనె అయినా సరే, కొబ్బరి నూనె అయినా సరే, ఆముదం అయినా సరే, ఏదైనా ఆయిల్ తీసుకొని పసుపుతో మిక్స్ చేసుకోవాలి. పసుపుతో మిక్స్ చేసేసుకొని ఈ పేస్ట్ లాగా వస్తుంది కదా, దాన్ని మొత్తం అంతా ఈ క్యాస్ట్ ఐరన్ కడాయికి మొత్తం పూసేయాలి. ముందర వెనకల అంతా పూసేసేయాలి నీట్గా. పూసేసి దీన్ని మనము ఒక 1 డే వరకు ఎండలో పెట్టేసుకుంటే బెటర్. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా మన యుటెన్సిల్స్ నాన్ స్టిక్ లాగా తయారవుతాయి. చాలామందికి డౌట్ ఉంటుంది, ఐరన్ ఆర్ క్యాస్ట్ ఐరన్ కడాయి రెండు ఒకటేనా అని. కాదు, డిఫరెంట్ రెండు. ఐరన్ కడాయిలో ప్యూర్ ఐరన్ ఉంటుంది. ఒక ఐరన్ షీట్ తీసుకొని మనకు కావాల్సిన మౌల్డ్ క్రియేట్ చేస్తారు. క్యాస్ట్ ఐరన్లో అయితే ఐరన్తో పాటు వేరే అలాయ్స్ లైక్ కార్బన్, మ్యాంగనీస్, సిలికాన్ కూడా ఉంటుంది. సో వీటినన్నింటినీ ఫస్ట్ ఒక మౌల్డ్ క్రియేట్ చేసి ఆ మౌల్డ్లోకి మెల్ట్ చేసిన క్యాస్ట్ ఐరన్ అయితే పోసి ఒక సింగిల్ పీస్ తయారు చేస్తారు. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఐరన్ కడాయి. దీన్ని మౌల్డ్ చేసిన తర్వాత హ్యాండిల్ కింద అటాచ్ చేశారు సపరేట్గా. కానీ క్యాస్ట్ ఐరన్ దాన్ని సింగిల్ పీస్ ఉంటుంది, ఎక్కడే కానీ అటాచ్మెంట్స్ లేకోకుండా ఉంది చూడండి, సింగిల్ పీస్ లాగా. సో అది డిఫరెన్స్. ఆ తర్వాత క్యాస్ట్ ఐరన్లో మనం వండుకోవడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది. ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో వండుకోవడం వల్ల. క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ వెయిట్ ఎక్కువ ఉంటాయి. మినిమం లైక్ 2.5 kgs టు 3.5 kgs వరకు కూడా ఉంటాయి. చాలా బరువు అనిపించేస్తాయి పట్టుకోవడానికి. వీటికన్నిటికీ ఆయిల్ అప్లై చేసేసాను కదా, సో తీసుకెళ్ళి ఎండలో పెట్టేసుకున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. తర్వాత వీటిని తెచ్చుకొని మనం ఒక టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. దీనిపైన ఉన్న జిడ్డు ఇంకా ఏదైనా డస్ట్ పడింటే అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనము వీటిని నార్మల్ డిష్ వాషర్ వేసుకొని స్క్రబ్తో కడిగేసుకోవాలి. మనం స్క్రబ్ యూస్ చేస్తున్నప్పుడు ఏదైనా స్పాంజ్ స్క్రబ్ లేదంటే గ్రీన్ స్క్రబ్ ఉంటుంది కదా, అది యూస్ చేసుకోవాలి. ఐరన్ స్క్రబ్ యూస్ చేయకూడదు. ఐరన్ స్క్రబ్ యూస్ చేస్తే రస్ట్ వచ్చేస్తుంది. మనము నెక్స్ట్ వీటిని వాటర్తో కడిగేసుకొని తడి అస్సలు లేకోకుండా టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. ఒక ఫస్ట్ టైం ప్రాసెస్లోనే మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోదు. ఒక 2 times అలా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఫస్ట్ టైం క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూతో తుడుస్తుంటే అలా డస్ట్ లాగా అలా వస్తుంది కదా. సో సేమ్ ప్రాసెస్ మీరు రిపీట్ చేసేసుకొని ఇంకొకసారి క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీకు డస్ట్ లేకోకుండా క్లీన్గా వెళ్ళిపోతుంది. చూడండి, నేను సెకండ్ టైం క్లీన్ చేసుకునేసరికి మొత్తం అంతా క్లీన్గా వచ్చేసింది, ఏం లేకోకుండా. నెక్స్ట్ వీటిని సీజనింగ్ ఎలా చేయాలి అంటే, ఒక 2 spoons ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అన్నీ వేసేసుకొని దానిపైన ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక ఆనియన్ తీసుకొని ప్యాన్ పైన అలా మొత్తం తిప్పేస్తే అది నాన్ స్టిక్ లాగా అవుతుంది. ఏదైనా వేసిన తర్వాత అతుక్కోకుండా బాగా వస్తాయి. తర్వాత ఏదైనా డస్ట్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్ అయితే మనము ఫస్ట్ సీజనింగ్ అప్పుడు చేసుకోవాలి. అలాగే మనం ఇది రెగ్యులర్గా వాడము, పక్కన పెట్టేసుకొని అకేషనల్గా వాడుకుంటాం ఈ క్యాస్ట్ ఐరన్ అన్నప్పుడు కూడా ఈ సీజనింగ్ చేసుకుంటే బెటర్. మనకి చాలా ఇయర్స్ ఈ రస్ట్ పట్టుకోకుండా నీట్గా ఉంటుంది. ఇలా మెయింటైన్ చేసుకుంటే క్యాస్ట్ ఐరన్ కడాయిని మనం ఎప్పటికీ యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా, లైఫ్ లాంగ్ వస్తుంది. సో నాన్ స్టిక్ లాగా 1 or 2 yearsకి యూస్ చేసుకొని పడేసే అవసరం ఉండదు. అండ్ దీంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత హీట్ కూడా చాలాసేపు రిటైన్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మేము కొన్ని వాటర్ పోసేసి ఆ వాటర్ అయితే తీసేసాము. తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి టిష్యూతో క్లీన్ చేసుకొని దోశ వేసుకున్నాము. దీనిపైన ఫస్ట్ దోశ ఎలా వస్తుందో చూద్దాము.
దోస అయితే అసలు ఎక్కడా అతుక్కోకుండా నీట్‌గా వచ్చేసింది. కానీ ఫస్ట్ దోసే కదా తీసేద్దాం అనుకున్నాము. పెనం కూడా కొత్తది కాబట్టి ఈ ఫస్ట్ దోస తినలేదు. పక్కకు తీసేసాము. చూడండి ఫ్లిప్ చేసేటప్పుడు కానీ ఎక్కడా కానీ అతుక్కోలేదు. బాగొచ్చింది. ఈ క్యాస్ట్ ఐరన్‌వి వాడంగా మంచి నాన్ స్టిక్ ప్యాన్స్ లాగా తయారవుతాయి అంటారు కదా! కానీ ఫస్ట్ యూజ్ నుంచే కూడా మంచిగా నాన్ స్టిక్ లాగానే కనిపించింది. అండ్ దోస కూడా మంచి క్రిస్ప్‌గా వస్తుంది. అండ్ ఈ క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ హీట్ చాలా సేపు రిటైన్ చేసి ఉంటాయి. అసలు కాలిపోతుంటాయి ఒక 15 మినిట్స్ తర్వాత కూడా. మనం ఎప్పుడైనా సరే ఐరన్ ఆర్ క్యాస్ట్ ఐరన్ కడాయిలో ఏదైనా కుక్ చేసుకుంటే ఆ ఫుడ్ ఎక్కువ సేపు కడాయిలో ఉంచకూడదు. మనం తీసి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అలా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఈ కడాయినైతే మనం నీట్‌గా వాష్ చేసేసుకొని అస్సలు నీటి చుక్కలు లేకోకుండా స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకుంటే నీరంతా వెళ్ళిపోతుంది కదా! అప్పుడు మనం ఎనీ యూజ్డ్ ఆయిల్ ఏదైనా ఉంటుంది కదా! వంట నూనె ఏదైనా క్లీన్‌గా అప్లై చేసేసుకొని స్టోర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇది అండి క్యాస్ట్ ఐరన్ కడాయి మెయింటెనెన్స్ అండ్ సీజనింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.